ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమో నమః. 24/4/2026 శుక్రవారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే, మీ దగ్గర చాలామంది దగ్గర చెప్పుల జతలు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. పాడైపోయినటువంటి చెప్పుల జతల్ని, సాక్సుల్ని, పాడైపోయిన దాన్ని కూడా బయట పెట్టేసేయండి, లేదా బాగా దూరంగా, ఇంటికి దూరంగా పెట్టేసేయండి. దీనివల్ల ఏమవుతుందంటే, మన ఇంట్లో అన్నీ కూడా అరిష్టాలు వస్తాయి. మనకు దీనివల్ల వస్తుందో అర్థం కాదు, ఈ చెప్పుల వల్ల వస్తాయి. కాబట్టి చెప్పులు పారేసేయండి. దాని తర్వాత ఒక 2 కొత్త చెప్పుల జతని ఒక బీదవాడికి, ఒక బ్రాహ్మడికి కానీ, ఒక బీదవాడికి కానీ, అవసరం ఉన్నవాడికి కానీ ఇవ్వండి. చూడండి, ఒక 16 రోజుల్లో దరిద్రమంతా పోయి శుభమంతా ఇంట్లోకి వస్తుంది. ఇదే దీని విశేషము. శ్రద్ధగా చేయండి. పంచాంగం ఏంటంటే, స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:13 నుంచి తెల్లవారి 5:13 వరకు. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:39, సూర్యాస్తమయము సాయంత్రం 6:12. ఈరోజు తిథి శుద్ధ అష్టమి. ఇది రాత్రి 11:39 వరకు. దాని తర్వాత మీకు నవమి వస్తుంది. దాని తర్వాత నక్షత్రము ఇది పుష్యమి నక్షత్రము. ఇది రాత్రి 12:23 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు ఆశ్లేష వస్తుంది. వాసర భృగువాసర అన్నారు. దాని తర్వాత యోగము ఇది ధృతి యోగము. ఇది ఉదయం 7:56 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు శూల అనేటువంటి యోగం వస్తుంది. తెల్లవారి 5:18 వరకు ఉంటుంది. దాని తర్వాత కరణము ఇది భద్రకరణము. ఇది మధ్యాహ్నం 12:38 వరకు ఉంటుంది. దాని తర్వాత భవ అనేటువంటి కరణం వస్తుంది. రాత్రి 11:39 వరకు ఉంటుంది. శుభ సమయము ఉదయం 5:39 నుంచి ఉదయం 8:08 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము ఇది ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్తము ఉదయం 8 నుంచి ఉదయం 9 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము ఇది ఉదయం 9:11 నుంచి ఉదయం 10:42 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు ఇది రాత్రి 6:18 నుంచి రాత్రి 7:49 వరకు ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.